ఓం నమో వెంకటేశాయ. ఒకసారి శ్రీనివాసుడు వేటకు వెళ్ళాలని సంకల్పిస్తాడు. ఆయన మనసులో స్మరించుకోగానే వాయుదేవుడు అశ్వరూపంలో స్వామివారి ముందు ప్రత్యక్షమవుతాడు. అలాగే లక్ష్మీదేవి కళ్యాల రూపంలో ఆ గుర్రానికి అమరి స్వామివారి వేటకి సిద్ధంగా ఉంటుంది. స్వామివారు అశ్వాన్ని అధిరోహించి తిరుమల శేషాచల అడవుల్లో వేటకి బయలుదేరుతారు. ఈ వేటకి బయలుదేరినప్పుడు అనేక క్రూర మృగాల్ని ఆయన వేటాడుతూ మార్గమధ్యంలో ఒక మదపు ఏనుగు ఆయనకి కనిపిస్తుంది. ఆ ఏనుగుని తరుముకుంటూ స్వామివారు వెళ్తూ ఉంటే ఆ సమయానికి పద్మావతీదేవి చెలికెత్తలతో వనానికి విహారం చేయడానికి వస్తుంది. అప్పుడు స్వామివారు మొదటిసారి పద్మావతీదేవిని చూసిన వెంటనే ఇద్దరికి కూడా ఎంతో ఇష్టమైన ప్రేమ కలుగుతుందన్నమాట. దీని శాస్త్రంలో గాంధర్వ వివాహాన్ని పేర్కొంటారు. అందువల్ల శ్రీనివాసుడికి పద్మావతీదేవికి మొట్టమొదటిసారిగా ఇద్దరు చూసినప్పుడు గాంధర్వ వివాహ పద్ధతిలో ఇద్దరు ఒకరినొకరు పరిణయమాడతారు. అందుచేతనే మనకి శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు నిత్య కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించబడుతుంది. కానీ ఈ వైశాఖ మాసంలో జరిగే ఈ పద్మావతి పరిణయ మహోత్సవం మాత్రం మనం సంకల్పంలో కూడా పద్మావతి పరిణయ వైవాహికోత్సవే గాంధర్వ వీధిన అహం ఆచార్యముఖేన కారయిష్య అని చెప్పుకుంటాము. ఈ యొక్క పవిత్రమైన వైశాఖ శుక్ల దశమి తిథిని పురస్కరించుకొని ముందు ఒకరోజు తర్వాత ఒకరోజు మొత్తంగా 3 రోజుల పాటు పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం తిరుమలలో నారాయణగిరి ఉద్యానవనంలో అత్యంత వైభవోపేతంగా నేత్రపర్వంగా రంగురంగుల పుష్పాలతో వివిధ రకాల ఫల పుష్పాలతో అలంకరించినటువంటి కళ్యాణ మంటపంలో విశేషంగా నిర్వహించబడుతుంది.